చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్లు ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని, స్టీల్ ప్లాంట్ నిర్వీర్యించాలని ప్రయత్నిస్తున్నారు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ చంద్రబాబు నాయుడు. కార్మిక వర్గం తలుచుకుంటే మీ ప్రభుత్వాలు కూలిపోతాయని, భవిష్యత్తులో మరింత దీర్ఘకాల పోరాటాలు నిర్వహిస్తామని ఏఐటీసీ జిల్లా సమితి ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. సమ్మెను ఉధృతం చేసి మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగడానికి మీ అందరూ సహకారం అందించాలని మనవి చేస్తున్నాం. ఉక్కును ప్రైవేటు పరం చేయొద్దని రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మెలు, హర్తాళ్లు అనేక విధాలుగా సమ్మెలు చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్ వారికి ఆర్థిక పారిశ్రామిక విధానాల వల్ల విశాఖ ఉక్కు 32 మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించిన విశాఖ ఉక్కుని ప్రైవేటు వారికి అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని అఖిలపక్ష కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమం పిలుపునిచ్చాయి. ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించే వరకు కార్మిక వర్గం పోరాటం చేస్తూనే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి మాటిచ్చి ప్రైవేటీకరణ చేయనని ఇవాళ నిమ్మక నీరెత్తినట్టు వారు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ మీ ముగ్గురు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, ఈ రాస్తారోకాన్ని జయప్రదం చేయాలని విశాఖ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 765 రోజులైంది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఫర్నిచర్ మొత్తం మూసేయడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ కార్మిక వర్గం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. వాస్తవంగా స్టీల్ ప్లాంట్ కి రక్షణ ప్రత్యేక గనులు ఇవ్వాలని, అలాగే స్టీల్ ప్లాంట్ కి నిధులు ఇవ్వాలని, ఈ స్టీల్ ప్లాంట్ గాని మూతపడి అదాని అంబానీకి ఇస్తే దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ప్రజానికి అందరూ కూడా తరుము కొడతాం. ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రంలో అడగాలని, లేని పక్షంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రోడ్డు మీద తిరగకుండా నేను చేయడం అనేది జరుగుతాం. అందుకని పెద్ద ఎత్తున పోరాటం అనేది కొనసాగుతుంది. కావున ఈ రాష్ట్ర రోగులు జయప్రదం చేసిన కార్మిక వర్గానికి, ప్రజానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాటం 3 సంవత్సరాలుగా జరుగుతుంది. ఏదో ఉద్యోగుల తాలూకు ఉద్యోగాలు నిలబెట్టుకోవడానికి కాదు, ప్రజల ఆస్తులైనటువంటి స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోవడానికి 3 లక్షల కోట్ల విలువైనటువంటి భూములతో పాటు ఫ్యాక్టరీని 3,000 కోట్ల రూపాయలకి అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకి, ముఖ్యంగా గుజరాతీ కార్పొరేట్లకి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఈ యొక్క ప్రజల అవస్థ అయినటువంటి దీన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఈ యొక్క పోరాటం జరుగుతుందని ప్రజలు గ్రహించాలని మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. రెండవది, 57 మంది సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యేలు, 7 ఎంపీలు రాజీనామాలు చేసి ఆ రోజు స్టీల్ ప్లాంట్ సాధించుకోవడం జరిగింది. 32 మంది బలిదానం, అలాగే 33,200 మంది రైతులు 25,000 ఎకరాలు భూములు ఇచ్చి ఆ రకంగా స్టీల్ ప్లాంట్ ని సాధించుకుంటే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఓట్లతో గెలిచినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏమీ మాట్లాడలేదు అంటే దీని బాధ్యులు ఎవరు అంటే దీనికి తోడు దొంగల్లా మీరంతా ఉన్నారన్నది అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఏదైతే కూటమిగా మేము మమ్మల్ని గెలిపిస్తే మేము ఆపుతాము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని మేము అడుగుతున్నాం. గతంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలాగైతే రాజీనామా చేసి సాధించుకున్నారో ఇప్పుడు 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలనే చేయండి. లేని పక్షంలో మీరు దాన్ని నిలబెట్టడానికి, ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి ఎన్ఏ ప్రభుత్వం కృషి చేయాలి. అది కానీ ఆ రాజీనామా చేయకపోతే మాత్రం ఈ పోరాటం ఉధృతం జరుగుతుందని చెప్తాని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు రహమాన్, ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది, రాస్తారోకోలు చేయమని. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం నగరంలో కూడా ఈ రాస్తారోకో అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు నరేంద్ర మోడీ 3వ సారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత
ఈరోజు విశాఖ ఉక్కుని అంచెలంచెలుగా అమ్మేయడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ ఉక్కు అనేది ఈరోజు విశాఖపట్నం ఒక మణిరత్నంగా ఉంది. దాని మీద కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 50,000 మంది దాకా పనిచేస్తున్నారు. దీన్ని కానీ ప్రైవేట్ వారికి ఇచ్చేస్తే విశాఖ నగరం అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు 32 మంది బలిదానమై ప్రాణాలు త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు 64 గ్రామాలు 26,000 ఎకరాల భూములు ఇచ్చి పెద్ద ఎత్తున ప్రాణ త్యాగాలతోటి 72 శంకుస్థాపన ఇందిరాగాంధీ చేసిన తర్వాత విశాఖ ఉక్కు సాధించుకున్నది అని ఈరోజు ప్రైవేట్ వారికి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండోది ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో అదే కుర్వానపాలెం దగ్గరకు వచ్చి మేము కానీ అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయము అని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు నేడు విశాఖ ఉక్కు గురించి అఖిలపక్షంగా అమరావతి వెళ్ళి ఆయనకి రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద ఎటువంటి స్పందన లేకుండా ఈరోజు ఎందుకని మీరు ఆందోళన చేస్తున్నారనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు ఏదైతే చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తేనే అక్కడికి ఒక ప్రభుత్వం అనేది ఉంటుంది, లేకపోతే గవర్నమెంట్ పడిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి, లేదా సైన్లు ఇల్లు చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు AITs గా డిమాండ్ చేస్తున్నాం.